హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా అంటే చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి అండ్ అంతేకాకుండా చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటో చేయాలి. మనకు ఫస్ట్ గా వచ్చేటప్పటికి ఏంటంటే ఓయో క్యాష్ బ్యాక్ చాలా మందికి వచ్చింది, చాలా మందికి రాలేదు. దానికి రీజన్స్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. అయితే మనం ఏంటంటే ఓయో క్యాష్ బ్యాక్ కంటిన్యూస్ గా 7 days లాగిన్ అవ్వమని చెప్పారు. కానీ కొంతమంది 1 day లాగిన్ అవ్వకపోయినా అది కౌంట్ కాదు. కానీ దానికోసం మేబీ ఇవ్వకపోయి ఉండొచ్చు. ఇది ఒక రీజన్. అండ్ వన్ మోర్ ఏంటంటే మీరు యాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయడం, లేదంటే అంటే ఈ డ్యూరేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత వెంటనే మీకు రాలేదని చెప్పేసి అన్ఇన్స్టాల్ చేయడం, ఇలాంటి చేసిన వాళ్ళకైతే మనీ రాలేదు. ఇది ఓయో వాళ్ళు చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్. అయితే సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే ట్రేబోలో మీకు ఆల్రెడీ చెప్పాలి, సేమ్ ఓయో యాప్ లాగా ఇది కూడా వచ్చిందని చెప్పి 100 రూపీస్ అందరికి వస్తుందని అయితే మెసేజెస్ వస్తున్నాయి. కానీ కొంతమంది క్రెడిట్ అవ్వలేదు. వెయిట్ చేయండి 72 అంటే 3 days లో మీకు వస్తుందని అయితే మెసేజెస్ అయితే వస్తున్నాయి. వెయిట్ చేయండి ఖచ్చితంగా. వితిన్ 7 days లో అయితే మీకు ఖచ్చితంగా క్రెడిట్ అవుతుందని ఒక అష్యూరెన్స్ అయితే ఇవ్వగలుగుతాను నేనైతే. దీనిలో కూడా ఇంతే, డైలీ లాగిన్ అయిన వాళ్ళు మొబైల్ నెంబర్తో మళ్ళీ లాగిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. ఇది ఒకటి మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఎవ్రీడే లాగిన్ అయ్యి ఈ 7 days ఏదైతే ఆఫర్ మీకు పీరియడ్ చెప్పానో ఆ 7 days కంటిన్యూస్ గా లాగిన్ అయిన వాళ్ళకి అయితే వచ్చింది. నాకు ప్రూఫ్స్ కూడా పెట్టారు, కానీ అందుకని మీకు అయితే అప్డేట్ చెప్తున్నాను. నెక్స్ట్ అప్డేట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి అమెజాన్ నుంచి. అమెజాన్ లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 25 రూపీస్ యూపీఐ ఐడిని క్రియేట్ చేసుకొని 25 రూపీస్ అంటే 75 రూపీస్ యాడ్ చేస్తే 25 రూపీస్ వస్తుంది. లేదా 75 అబౌవ్ రీఛార్జ్ చేసినట్టయితే మీకు 25 రూపీస్ లోడ్ మనీ క్యాష్ బ్యాక్ అయితే వస్తుందని చెప్పాను కదా. సేమ్ ఇదే విధంగా ఇప్పుడైతే నాకు క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ ఆఫర్ ఉంది. కొత్తగా అమెజాన్ మీరు ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక యూపీఐ యాడ్ చేసుకుని సింపుల్ గా యాడ్ మనీ దగ్గర 75 రూపీస్ అమౌంట్ ఎంటర్ చేసుకోండి. వితిన్ 10 working days లో మీకు ఈ 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. నాకు విత్ ప్రూఫ్ తో సహా మీకు ఈ వీడియో అయితే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఫోన్ పే నుంచి ఎవ్రీ మంత్ మీకు ఎలాగో తెలిసిందే, ఎవ్రీ మంత్ మనం ఆ మంత్ లో ఫస్ట్ రీఛార్జ్ అయితే కనుక మనకి నార్మల్ ప్రీపెయిడ్ రీఛార్జెస్ కి అమౌంట్ ఎంతో కొంత 0 నుంచి 75 రూపీస్ అయితే వస్తుందని చెప్తున్నారు కదా. ఈసారి కూడా వస్తుందంట. అది కూడా చాలా తక్కువ, 50 రూపాయలు కంటే ఎక్కువగా ఉన్నాం. ఎనీ రీఛార్జ్ ఇక్కడ ఓన్లీ ఒక జియో తప్ప ఎనీ రీఛార్జ్ చేసినప్పటికి అక్కడ మనకి ఏంటంటే 0 రూపీస్ నుంచి 75 రూపీస్ వెంటనే క్యాష్ బ్యాక్ రావచ్చు అని చెప్తున్నారు. కొన్నిసార్లు బెటర్ లక్ నెక్స్ట్ టైం కూడా రావచ్చు అని చెప్తున్నారు. చూద్దాం మరి ఎంతమందికి ఆఫర్ నచ్చిందో చెప్పండి ఒకసారి. ఈ మంత్ ఎండింగ్ అంటే మార్చి 31 వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుంది. అయితే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫోన్ పే నుంచే ఇదేంటంటే ఇంకో ఆఫర్. ఇది ఓన్లీ జియో యూజర్స్ కి 5 రూపీస్ నుంచి 75 ఇస్తామని చెప్తున్నారు. మినిమం 149 అండ్ 149 కంటే ఎక్కువ చేసిన వాళ్ళకి 5 రూపీస్ నుంచి 75 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తామని చెప్తున్నారు. చూడాలి మరి. ఎక్కువ అయితే నాకు తెలిసి ఎక్కువ మందికి అయితే రావట్లేదు, నేను ఇది గమనించాను. అయితే నెక్స్ట్ ఒక మంచి అప్డేట్ ఏంటంటే 1 రూపీ డీల్. మీకు మ్యాజిక్ ప్రోమో కూడా అందరికీ తెలిసిందే, కానీ ఇందులో మీకు చిన్న అప్డేట్ చెప్పాలనుకుంటున్నాను. మీకు ఇది లింక్ ద్వారా ఇస్తుంటే సమ్ టైమ్స్ అప్లికేబుల్ అవ్వట్లేదు. కానీ మీరు ఏం చేస్తారంటే పేటిఎం లోకి వెళ్ళండి, సెర్చ్ బార్ లో Rs.Deal. ఇక్కడ నేను సెర్చ్ చేసాను చూస్తారా, అదే విధంగా మీకు సెర్చ్ చేస్తే కొన్ని డీల్స్ అనేవి వస్తున్నాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తున్నాను, ఈ రోజు అయితే నేను బై చేయడానికి ట్రై చేశాను. అక్కడ ఏంటంటే మాక్సిమం ట్రైస్ అనేసి వస్తుంది, అంటే మనం ట్రై చేయలేదు. యూజర్స్ అందరూ ఎక్కువ ఈ రోజు ట్రై చేసేసారు, అందుకని అయితే మీకు ఆఫర్ రాలేదు. మీరు నెక్స్ట్ డే అంటే టుమారో ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది అనేసి చెప్తున్నారు. కానీ కొన్ని రోజులకి కొంత యూజర్స్ కి మాత్రమే ఇస్తున్నారు. అంటే ఫర్ డే 50,000 అనో లేకుంటే 1 lakh యూజర్స్ అనో ఈ విధంగా ఇస్తున్నారు. మనం కూడా కొంచెం పేషెన్స్ గా ఉండి ఈ డీల్ అయితే క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. Rs.Deal అని సెర్చ్ చేయాలి. ఇదోటి మీరు గమనించుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అమెజాన్ క్యాష్ లోడ్ ఆఫర్. మీరందరూ అడిగేదే, కానీ ఇది మార్చి 10th వరకు ఉంటుందని చెప్తున్నారు. కానీ 10th వరకు అయితే ఉండకపోవచ్చు నాకు తెలిసి, ఇంకా త్వరగానే ఎండ్ అయిపోతుంది. సరే, అది ఆఫర్ డీటెయిల్స్ ఏంటి ఎలా అన్నది నేను చెప్తాను. ఖచ్చితంగా మీరు ఈ ఆఫర్ యాక్టివేట్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఆఫర్ ఎలిజిబిలిటీ లింక్ ఉంటుంది. దాని ద్వారా క్లిక్ చేసేసిన వెంటనే మీ అమెజాన్ లోకి వెళ్తారు. ఇక్కడ నాకు చూసుకుంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఉంది. మీరు కూడా చెక్ చేసుకోండి, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ యువర్ ఎలిజిబుల్ అనేసి వస్తుందో చూడండి. ఒకవేళ మీకు ఎలిజిబుల్ అని ఉంటే కనుక మీరు ఏం చేయాలంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ 5 రూపాయలు అయినావ్వండి, 10 రూపాయలు అయినావ్వండి, 20 రూపాయలు అయినావ్వండి, ఏదైనా ప్రోడక్ట్ మీ పే ఆన్ డెలివరీ అంటే సిఓడి, వేరే దాంట్లో సిఓడి అని ఉంటుంది, దీనిలో మాత్రం పే ఆన్ డెలివరీ అని ఉంటుంది. సింపుల్ గా దాన్ని చూస్ చేసుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేసినట్టయితే మీకు డెలివరీ బాయ్ వస్తారు కదా, అప్పుడు మాకు క్యాష్ లోడ్ కావాలండి అని చెప్పండి. అలా మీరు క్యాష్ లోడ్ కావాలని చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు మీకు మీ అమౌంట్ ప్లస్ ఏంటంటే ఎంత అమౌంట్ కావాలో దానికి క్యాష్ లోడ్ ఆప్షన్ ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ ఏంటంటే మినిమం 5,000 క్యాష్ లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 50 రూపీస్ ప్రోడక్ట్, మీరు ఏంటి 5,000 మొత్తం 5,050 ఇస్తే అతను 5,000 మీకు క్యాష్ లోడ్ అయితే చేస్తారు. ఇలా క్యాష్ లోడ్ చేసిన విత్ ఇన్ 7 days లో మనకి ఎక్స్ట్రా 400 వస్తుందని చెప్తున్నారు. ఇది ఈ ఆఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇది మార్చి 10th వరకు ఉంటుందని చెప్తున్నారు. ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు నాకైతే. ఎలిజిబిలిటీ లింక్ మాత్రం కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఓవరాల్ గా అదైతే చూడండి. మేబీ నెక్స్ట్ వీడియో లేట్ అవ్వచ్చు అని నేను చెప్తున్నాను, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంచెం అంతా రికవర్ అయిన తర్వాత నేను మళ్ళీ వీడియోస్ అయితే చేస్తాను. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ గైస్, నడిస్తూ మళ్ళీ కలుస్తాను.